విమోచించును. ఆయన శరణు చొచ్చు వాళ్ళు ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ప్రభా, ఈ రోజు ఈ వాక్యం మా జీవితంలో పనిచేయను గాక. అయ్యా, మేము నీ వాక్యం వినుతూ ఉండగా తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయండి నాయన. నీ వాక్యం మా త్రోవకు దీపమై ఉన్నది తండ్రి, మా మార్గంలో వెలుగుగా పనిచేయనై ఉన్నది ప్రభా. మా జీవితంలో ఉన్న చీకటి కోణాలన్నీ తీసివేసి మమ్మల్ని వెలుగు బాటలో నడిపించి ఈ రోజు నీ వాక్యం మేము వినబోతుండగా శ్రద్ధగా విని దాన్ని గైకొని ప్రభా, నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు చాలా చక్కటి వాక్యాన్ని దేవుడు మన మధ్యలో ఉంచుతున్నాడు. మరి ఎందుకో నాకు ఈ వాక్యం ఈరోజు చెప్పాలంటే, మొట్టమొదటిగా నా 29 సంవత్సరాల పరిచర్యలో ఏ రోజు కూడా నేను ఇంతగా ఆలోచన చేయలేదు. ఏ వాక్యం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు నాకు ప్రేరణ కలిగిస్తాడో ఆ వాక్యం నాకు చెప్పడం అలవాటు. కానీ ఈ రోజు ఉదయం కూడా నేను స్వామితో చెప్తూ ఉన్నాను, ఈ వాక్యం చెప్పాలంటే ఎందుకో అట్లా అనిపిస్తుంది. అది భయం కాదు, బెదురు కాదు, కానీ ఏదో తెలియని ఒక ఫీలింగ్ అనిపించింది. కానీ ఆఖరికి మనం లోబడేది పరిశుద్ధాత్మ దేవుడికి. హల్లెలూయా. ఆయన చెప్పమన్న మాట మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. ఒక అర్ధ గంట సేపు మాత్రమే చెప్తాను, ఎందుకంటే చాలా ఆలస్యం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనాలు ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 4-5 వచనాలు. మొన్నటి రోజు చెప్పాను, యూత్ అందరు కూడా పుస్తకము, పెన్ను తెచ్చుకోవాలని. స్వాధీనపరుచుకున్నట్లు స్వామి చదువుతాడండి, స్వామి చదువుతాడు ఈరోజు. చదివమ్మా. నీవు స్వాధీనపరచుకున్నట్లు, నీవు స్వాధీనపరచుకున్నట్లు. ఇక్కడ చూడండి అమ్మ, వాక్యం ఆల్రెడీ తెచ్చేసాం, బైబిల్స్ మూసేసినాను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. చదవమ్మా. నీవు స్వాధీనపరచుకున్నట్లు, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న, నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. హల్లెలూయా. నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. దేనికోసం ఆశీర్వదిస్తాడు? వై గాడ్ వాంట్స్ టు బ్లెస్ us. ఎందుకు మనం ఎందుకు ఆశీర్వదించాలంటే, ఈ రోజు నన్ను కొద్దిగా మాట్లాడడానికి ఆలోచింపజేసిన మాట ఏంటంటే, చదవమ్మా. కావున ఇది చాలా జాగ్రత్త. కావున నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు, పేదవాళ్ళు ఇక ఉండరు. నమ్మినోడు గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. ఎందుకయ్యా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? ఎందుకు ఆశీర్వదించాలంటే, నా ఆజ్ఞలు మీరు పాటిస్తే, నాతో మీరు కలిసి జీవిస్తే, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో పేదవాళ్లే ఉండరు, పేదవాళ్లే ఉండరు కదా. అందరం పేదవాళ్ళమే కదా. ప్రైజ్ ది లార్డ్. అందరికి అప్పులు ఉన్నాయి కదా, అందరూ శ్రమ పడుతున్నాం కదా, అందరం కష్టపడుతున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఉదయమే, చాలా ఉదయం కూడా కాదు, ఒక గంటన్నర క్రితమే దేవుడి వాక్యం ఇచ్చారు నాకు. నిండా రాత్రి నుంచి ప్రయాస పడుతున్నా ఏ వాక్యం చెప్పాలని. కానీ ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, మీలో నుండి నేను పేదరికాన్ని, మీలోని బీద వాళ్ళని, దరిద్రులని, పేదవాళ్ళని నేను లేకుండా చేస్తాను, అంతగా నేను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలా కష్టపడుతున్నావా? డబ్బు గురించి ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు నీ కోసమే దేవుడు చెప్తున్నాడు. నీ కోసమే దేవుడు చెప్తున్నాడు. నీలో ఉన్న దరిద్రతను దేవుడు తీసేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడిని తీసేసి, దరిద్రతను తీసేస్తే
ఆ దరిద్రుడు జీవించిన విధానం బట్టి అతనుకున్న ఒక స్థలం ఏంటో చూద్దాం, స్థానం ఏంటో చూద్దాం. చదవమ్మా. ఆ దరిద్రుడు చనిపోయి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ, నేను ఈ పేదరికంలో చచ్చిపోతానేమో, ఎప్పుడు సమస్యలు తీర్చలేక చచ్చిపోతానేమో, గుండాయి చచ్చిపోతానేమో, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతానేమో, లేకపోతే మనుషులు ఎవరైనా వచ్చి నన్ను చంపేస్తారేమో, లేదా నాకే చచ్చిపోవాలనిపిస్తుందేమో. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇక్కడ వాక్యం వినండి అమ్మా ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఒక్కొక్కసారి శ్రమ అధికమైనప్పుడు మైండ్ పనిచేయటము మానేస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఏదైనా నిర్ణయం ఒక్కొక్కసారి విపరీతంగా తీసేసుకుంటాం. అది ఎవరైనా సరే, ఎలాంటి వారమైనా సరే. దరిద్రుడు దరిద్రతను ప్రేమించినప్పుడు, పేదవాడు పేదరికాన్ని ప్రేమించినప్పుడు, దేవుడు ఆ ప్రేమించిన వాడు దేవుడి పైన ఆధారపడతాడు. దేవుడు తనకిచ్చిన స్థాయిని, స్థితిని ఎప్పుడైతే అంగీకరిస్తాడో, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే అంగీకరిస్తాడో, వెన్ దే యాక్సెప్ట్ ఇట్, అంగీకరిస్తాడో దేవుడి స్థాయి. ఒకప్పుడు అక్కడ ఉన్నాను, ఒకప్పుడు ఇక్కడ ఉన్నాను. అందుకనే యెషయా ప్రవక్త చూడాల్సిన అవసరం లేదు, ఒక మాట అంటాడు, నేను అన్నం తింటే పంచభక్ష పరిమాణాలు తింటాలో ఆనందించడం నాకు తెలుసు, మెతుకులు లేకుండా ఉండడం కూడా నాకు తెలుసు, దరిద్రతలో ఉండటం తెలుసు, ధనవంతుడుగా ఉండటం తెలుసు, లేమిలో ఉండటం తెలుసు, కలిమిలో ఉండటం నాకు తెలుసు అంటాడు. పస్తులు ఉండటం తెలుసు, కడుపు నిండి ఉండటం కూడా నాకు తెలుసు అంటాడు. ఎప్పుడైతే ఈ దరిద్రుడు తన దారిద్ర స్థితిని ప్రేమించాడో, నాకెందుకు ఇది వచ్చింది, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు నాకు ఇది జరుగుతుంది అని లోపల ఇట్లా ఏమంటారు, అగ్ని పర్వతం అలా లోపలుండి ఎప్పుడు బద్దలవుతుందో తెలీదు, ఎప్పుడు డిప్రెషన్ లో వెళ్ళిపోతామో తెలీదు. ఆ సమయంలో మన దేవుడు ఏం చేయలేడండి. మన డివైన్ టచ్ మినిస్ట్రీస్ లోనే కాదు, మనకు సంబంధించిన ప్రతి ఒక్కరి జీవితంలో దరిద్రత, పేదరికం, బీదరికం పోవాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ ఉన్న స్థితిని నువ్వు ప్రేమించగలగాలి, అంగీకరించగలగాలి. ఏదన్నా కారణం కావచ్చు, ఏదన్నా కారణం కాదు. ఒకరోజు 3 రోజుల క్రితం ఒక గొప్ప దైవజనుడు చెన్నై నుంచి కాల్ చేశారు నాకు. చేసి ఆయన చెప్తున్న ఆయన మాట అంటున్నాడు, అమ్మా నీ కోసం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగించాడు ప్రార్థన చేయడానికి. నేను చూస్తున్నాను ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కార్యం నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను సారా నవ్వినట్టు నవ్వే. నా ద్వారానా ఎంతో మంది గొప్ప దైవజనులు ఉన్నారు, ఎంతో మంది పేరు మోసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, నువ్వు ఒకప్పుడు ఎలా నీ జీవితాన్ని ప్రేమించావో ఇప్పుడు నీ జీవితాన్ని కూడా ప్రేమిస్తున్నావు కనుక దేవుడు దాన్ని చూసి, ఆ దరిద్రుడు మరణించినప్పుడు ఏమైందమ్మా, చదువు లూకా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కుపోబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వున్న స్థితిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కదా, మన ప్రార్థనలకి కూర్చోగానే మనకు గుర్తొచ్చే మన పరిస్థితి, ప్రార్థనలో కూర్చోగానే మనకు గుర్తొచ్చేది కన్నీరే, ఒక్కడు చేసిన నిందనే, ఒకటి చేసిన అవమానమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితం సాతాను ఏం చేస్తాడో తెలుసా, బాగా రెచ్చిపోయి వాక్యం ప్రిపేర్ అయినప్పుడు ఇంకా చెప్దామని ఫోన్ ఆన్ అవుతుంది, అంత లోపలే ఒక 2 నిమిషాల ముందే భయంకరమైన స్థితి నా జీవితంలో తీసుకొస్తాడు. నేను కృంగిపోయేదానికి. వాడికి తెలీదు, ఆ సాతానికి తెలీదు అవి నన్ను ఏం చేయలేవని. ఎందుకంటే నాకు నా దేవుడిచ్చిన జీవితాన్ని నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. లేమిలో ఉండటం నాకు తెలుసు, కలిమిలో ఉండటం నాకు తెలుసు, మటన్ బిర్యానీ తినటం నాకు తెలుసు కదా, కరేపాకు కారం వేసుకొని తింటాం కూడా నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు ఒడిలో ఉంటావు. ఎవరు ఒడిలో? అబ్రహాం ఒడిలో, దేవుడు ఒడిలో ఉయ్యాలలో ఊగుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆ సమయంలో.
అందుకనే అది ఒక సుమార్తగా ఒక మాదిరిగా చెప్పినాడు. ప్రియులారా, యేసు ప్రభు మన పేదరికాన్ని తీసుకొని వెళ్ళిపోయారు, మన దరిద్రతను తీసుకొని వెళ్ళిపోయారు, మన శ్రమని, మన కష్టాన్ని, మన శాపాన్ని, మన పాపాన్ని, మన బ్రతుకులో ఒక మార్పు అన్ని కూడా వన్స్ ఫర్ ఆల్ అని ఉంటుంది బైబిల్లో. ఒకేసారి అన్నిటిని ఆయన తన శిలువ మీద మోసేసుకున్నారు. కాబట్టి ఈ కాలంలో మన చచ్చిపోయిన తర్వాత వేసే ఒడిలో ఉండటం కాదు, బ్రతికుండగానే నీ పేదరికాన్ని దేవుడు తీసేస్తాడు. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామమ్మా కీర్తన 34:6 వచనం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవుడు ఎవరిని ఆలకిస్తాడు? మనలో ఉన్న మాట ఉంటుంది చాలా మంది, వాళ్ళ ప్రైజే వింటున్నాడు, వాళ్ళకే జరుగుతుందంట, వాళ్ళకే చేస్తున్నాడు దేవుడు, వాళ్ళకే ఇస్తున్నాడు. ఎవరు ప్రార్థన వింటాడంట దేవుడు? చెప్పండి, నా ప్రార్థన నేను దీనత్వంతో కదా. ఆకాశమందు నీవు తప్పన ఎవరున్నారయ్యా అని నేను ప్రార్థే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు అయినాడు. దీనుడు ఆయనకు మొరపెట్టగా ఆలకిస్తాడు. తర్వాత చదవమ్మా. అతని ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటారో తినరో తర్వాత సంగతి, సరే తినండి, లేట్ అయింది కదా, తినేసి ఒక 5 నిమిషాలు కూర్చొని పేపర్ మీద నీ దీన స్థితి ఏంటో రాసుకో. ప్రతి అమౌంట్, ప్రతిదీ ఏది ఇవ్వాలి, డబ్బైనా కాదు, నీ పరిస్థితి చూసి ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, తక్కువగా చూస్తున్నారేమో, ఆ స్థితి కూడా నీ మనసుకు గాయమైనవన్నీ కూడా నువ్వు పేపర్ మీద రాసుకో. అది పెట్టి ప్రభా 34:6 ఏమన్నావు? దీనుడు చదవమ్మా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో అతడే అన్నిటి నుండి రక్షించే దేవుడు. అన్నిటి నుండి, కొద్ది వాటి నుండి కాదు, కొంచెం వాటి నుండి కాదు ప్రియులారా, అన్నిటి నుండి. ఇది సత్యం. రాజశ్రీ మాట అంటే మాట తప్పుతుందేమో పరిస్థితులు బట్టి, కానీ దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 72, 12, 13 వచనాలు. 72వ కీర్తన 12, 13 వచనాలు చదువమ్మా. దరిద్రులు మొరపెట్టగా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఉన్న స్థితి అనుకుందాం, పేదరికమో దరిద్రతనో ఏదో కదా, ఏ స్థితి. దరిద్రులు మొరపెట్టగా, ఒకవేళ మన దరిద్ర స్థితిలో ఉండి గొప్పవాడి దగ్గరికి వెళ్తే వాడు ఏంటంటాడు కదా. నేను ఒక సాక్ష్యం వింటూ ఉన్నాను యూట్యూబ్ లో, ఒక సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. నన్ను చూడరా, ఎవరో వాయిస్ రేపు మాట్లాడుతున్నారు, ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దయచేసి నెక్స్ట్ వీక్ జెంట్స్ అందరు కూడా ఆ రూమ్ లో చైర్స్ వేసుకొని కూర్చోవాలి ప్లీజ్. నా కళ్ళకు అందరూ కనిపించాలి, ఎవరు కనిపించకుండా ఉండవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వయసు పెద్దగా అవుతుంది కదా, చాదస్తం అవుతున్నట్టుంది నాకు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఒక సాక్ష్యం వింటూ ఉన్నానండి. దేవుడు వాళ్ళని పిలిచాడట, భార్య భర్త. వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నారు, వాళ్ళ ఊర్లో ఏదో చిన్న పని చేసుకుంటున్నారు. హఠాత్తుగా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించి మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అన్నాడంట దేవుడు. వాళ్ళకి సరిగ్గా బట్టలు కూడా, అంటే మంచి బట్టలు వేసుకోవడం కూడా బట్టలు లేవట వాళ్ళకి. దేవుడు చెప్పాడని చెప్పి అలాగే 4 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ఇంకా క్లారిటీ తీసుకొని హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఒక ప్రాంతంలోకి వెళ్ళమని చెప్పాడట. వెళ్ళారట, దేవుడు నడిపిస్తున్నాడు కదా, వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడున్న హాల్కి వెళ్ళండి, అక్కడ ఒక యజమానురాలు ఉంటది. ఆ యజమానురాలతోటి ఈ హాల్ నాకు ప్రతి శుక్రవారం అద్దెకి ఇవ్వమని అడగమందట. అద్దెకా? ₹1 లేదు వాళ్ళ దగ్గర. అద్దెకి ఎట్లా ఇస్తాను? సరే దేవుడు చెప్పాడు కదా, వెళ్ళిపోయారట. వెళ్ళి ఆ హాల్ యజమానురాల దగ్గరికి వెళ్ళి మేము ఫలానా అని ఇంట్రడ్యూస్ చేసుకుని మేము ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రార్థన చేసుకుంటామని అంటే ఎంతమంది వస్తారు అని అన్నారట. ఎంతమంది వస్తారు అది వాళ్ళకి ఎవరు తెలియదు, ఎవరు తెలియదు. దీన స్థితి, కేవలం దేవుడి పైన ఆధారపడిన స్థితి.
దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నడుస్తున్నారు అంతే. బహుశా ఊరోళ్ళు కూడా పిచ్చోళ్ళ వెళ్ళాను అనుకొని ఉంటారు. వస్తానండి, బాగానే వస్తారు అన్నాడట ఆయన. సరే, వారానికి 10,000 రూపాయలు కట్టాలి. 10,000 ఎన్ని దేవుడు? వాళ్ళకి 10,000 దాదాపు 4 నెలల పైన తింటారంట. అంత దీనత. 10,000 రూపాయలు. ఆమె చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా గుండె జారిపోయిందండి. ఆ ప్రేయర్ హాల్ నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చేసారట, రోడ్డు మీద నిలిచినారట. దేవుడు చెప్పాడు 10,000కి ఎట్లా అడుగుతారు వాళ్ళు అని ఆలోచించినప్పుడు, ఆ భార్య భర్తలు ఇద్దరు, భర్త గారికి ఒక ఆలోచన వచ్చిందట. ఏం ఆలోచన తెలుసా? 10,000 అప్పు తీసుకొని పరిచర్య చేయాలని. ఏం తీసుకొని? ఎవరు ఇస్తారు వాళ్ళకి? ఏముంది కదా, మొన్న ఎప్పుడో కొంచెం డబ్బు కావాలంటే ఏదైనా పెట్టాలంట. ఏం పెట్టాలి? ఏది లేదు వాళ్ళకి, ఏమీ లేదు, నథింగ్. ఆ 10,000 ముందు ఆ యజమాని, హాల్ యజమాని అలా చెప్పిన మాటకి నాకు చాలా దుఃఖం అనిపించింది. 2 సార్లు విన్నాను ఆ మాట. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి, నువ్వు అసలు డబ్బు కట్టేదాను, బట్టలు కూడా సరిగ్గా లేవు నీకు. అన్ని అవమానాలు, నిందలు భరించుకుంటావు. 10,000 రూపాయలు, 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి పరిచర్య ప్రారంభించారట. ఈరోజు దేశ విదేశాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. దరిద్రుడు మొరపెట్టగా. దీని ఒక అర్థం ఏంటో తెలుసా? ఈ దీన స్థితి, ఈ దరిద్ర స్థితి కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితుల్లో స్వయంగా మనం చేసుకుని ఉండవచ్చు. ఒకవేళ అప్పు తీసుకురావద్దన్న వ్యక్తి దగ్గర అప్పు తెచ్చి ఆ బంధింపులో మనం ఉండొచ్చు, బైండింగ్ లో ఉండిపోవచ్చు. కానీ చాలా మటుకు ప్రియులారా, ఒక సేవకురాలు గారు చెప్తున్నాను, ఈ దరిద్ర స్థితి దేవుడి మీద ఆధారపడడానికి దేవుడే మనకిచ్చే స్థితి. హల్లెలూయా. నువ్వు దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడతావా లేదా అని దేవుడు నిన్ను 24/7 దివా రాత్రులను నేను పరీక్షిస్తూ ఇస్తున్న స్థితి. ఒకవేళ మనం అడిగిన వెంటనే ఇట్లా డబ్బులు వచ్చేస్తుంటే, లేదా మనుషులు వచ్చేస్తూ ఉంటే, మనం ఇంకా ఏం చేస్తాం? ఇంకా తప్పులు చేసేస్తుంటాం. ఎక్కడైనా క్లోజ్ అవుతుందంటే అక్కడ దేవుడు ఓపెన్ చేస్తున్నాడు వేరే దగ్గర. ప్రైజ్ ద లార్డ్. ఆయన ద్వారా ఓపెన్ చేస్తున్నాడు. చదవమ్మా 72వ కీర్తన 12-13. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. ఆయన వారిని గట్టిగా చెప్పండి, విడిపించును. అక్కడ 2 మన కుడి చేపైకే చెప్తామా? నేను మొరపెట్టగా నా దేవుడు నన్ను విడిపించును. ఆమేన్. హల్లెలూయా. ఇది సత్యం. కాబట్టి నువ్వు మొరపెట్టాల్సింది ఎవరి దగ్గర? నీ గోడు వెళ్ళబుచ్చుకోవాల్సింది ఎవరి దగ్గర? నీ స్థితిని ఎవరి దగ్గర చెప్పుకోవాలి? గట్టిగా నాకు చెవుడు. దేవుడి దగ్గర మాత్రమే, అంతే, ఇంకెవరి దగ్గర కాదు. ఆయన దగ్గర మాత్రమే నువ్వు మొరపెట్టాలి, ఆయన అడగాలి. ఎవరినైనా సరే, మన బంధువుల్లో, మన సంఘస్థులో ఎవరైనా అడిగే ముందుగా దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టాలి. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రెడ్ సిగ్నల్ ఇస్తే టచ్ కూడా చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మన సంభాషణ ఎట్లా ఉండాలో తెలుసు? అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు చెప్పాడు, అంతే. అక్కడ డోర్ ఓపెన్ అవ్వాల్సిందే, క్లోజ్ అవ్వదు ఇంక అక్కడ. దరిద్రుడు మొరపెట్టగా నేను వారి ప్రార్థన, వాళ్ళ మనవి చదవమ్మా. దరిద్రుడు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను. ఏ ఆధారం లేదా? ఎవరు నిన్ను ఆదరించడం లేదా? ఆదరించిన వాళ్ళు పైపడుతున్నారా? కన్నీటి పడవలో సాగుతుందా నీ జీవితం? ఆదరించే వాళ్ళేరా? దిక్కు లేకుండా ఉన్నావా నీవు?
నిరాధారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే చదవమ్మా, అతడు విడిపించును అతడు ఆ స్థితిని ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా దేవుడు? నువ్వు ప్రార్థనలో ఉన్నావు, దేవుడు అంటే ఇష్టపడుతున్నావు, దేవుడి మీద ఆధారపడి ఉన్నావు, దేవుడితోనే వాడు నడుస్తున్నావు, కానీ నిరాధారణ స్థితి ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడో ఒక దగ్గర రాజీ పడ్డావు, ఎక్కడో ఒక దగ్గర పర్వాలేదులే అని జీవిస్తున్నావు ప్రే బిడ్డ. అందుకని దేవుడు ఏం చేస్తాడు? అన్నిటినీ కట్ చేస్తాడు, ఆయన తోటి అంటుకొని ఉండేటట్టు చేస్తాడు. నిరాధారణంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తాడంట? హల్లెలూయా, హల్లెలూయా. భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్న అనుభవంలో ఉన్నావా? ఏ దారి లేక, ఏ దిక్కు లేక ఇటు అటు చూస్తున్నావా కదా? అప్పుడే పాడతాం కదా, నిన్నే నిన్నే కున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబో. ఆయన విడిచిపెట్టాడబ్బా, ఆయన విడిచిపెట్టాడు అంతే. ఆయన ఆయన నమ్ముకున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, శక్తికి మించిన శ్రమ ఆయన మనకి ఇవ్వడం కదా. ఒక మనిషిని మన నుంచి దూరం చేసిన, ఒక మనిషి మన జీవితంలో కలిపినా దానికి ఒక గొప్ప ప్లాన్ తో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దరిద్రులు ఎవరికి మొర పెట్టాలో నేర్చుకోవాలి. నీ అవసరతను బట్టి ప్రతిసారి మనుషుల వైపు చూస్తుంటే అది చాలా తప్పు ప్రియులారా. అది ఎప్పుడో ఒక రోజు మనుషులకు అంత శక్తి దేవుడు ఇవ్వలే, మనుషులకు అంత దేవుడికున్న గొప్పతనం వాళ్ళకి ఇవ్వలేదు. మనుషులకి కొద్దిగా సాయం చేసుకోవచ్చు, సాటి మనిషికి ఎంత సాయం చేస్తాడు అంత వరకే, శక్తికి మించి కూడా చెయ్యలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత చదవము 13వ వచనం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. అతడు కఠినంగా ఉంటాడా? నీ చావు నువ్వు చావు, నేను చెప్తే విన్నావా అని అంటాడా? అతడు ఏమని అంటాడా? అట్లా అస్సలు. నిరుపేదల వద్ద ఆయన జాలి కలిగి ఉంటాడు. ఆయన గొప్ప దేవుడు, కనికరించే దేవుడు. మన మంచితనాన్ని కావచ్చు, మన అమాయకత్వాన్ని కావచ్చు, మరి ఇంకా మన జీవితం ఏదైనా ఉండ కావచ్చు, ఒకవేళ మన జీవితాలతో వాళ్ళు ఆటలాడుకున్నా నీ నిరుపేద స్థితిని దేవుడు చూసి నీ పట్ల కనికరం ఉంటాడు. ఆయన కఠినాత్ముడు కాదు. ఒకవేళ దేవుడు మనందరికి తెలుసు, దేవుడు ఆజ్ఞ ఏంటంటే మనము దశమ భాగాన్ని ఇవ్వాలి. నువ్వు 10,000 సంపాదిస్తుంటే 1,000 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? మందిరానికి తెచ్చేయాలి, దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావనుకో, ఉదాహరణకి చెప్తున్నా, ఇస్తే నీకు ఆశీర్వాదం. ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, ఒకవేళ మనం ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకోండి, మనం ఇవ్వలేని పరిస్థితులు అంటే ఏం చేస్తారండి? గొంతు మీద కత్తి పెట్టి ఇస్తావా సస్తావా అన్నట్టుగా ఉంటారు. వాళ్ళకి చచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి. మన దేవుడు మన గొంతు మీద కత్తి పెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నిరుపేదలను ఏం చేస్తాడప్ప? 13 చదువుతున్నావు. నిరుపేదలను బీదల యందును కనికరిస్తున్నాడు. హల్లెలూయా. బీదల ప్రాణములు అతడు రక్షించు. గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా. నువ్వు పేదరికంలో ఉన్నావా? బీదగా ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? నీ ప్రాణములు రక్షించేది ఎవరో తెలుసా కదా? ఆఖరికి నువ్వు కూడా కాదు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఇక్కడ దాక్కుంటున్నావేమో, ఆ స్థితి నుంచి కూడా దేవుడు బయటకు రాగి నిన్ను రక్షించుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోవాలి ప్రియులారా. మొదటిగా మన దీన స్థితి, దరిద్ర స్థితి నుంచి దాన్ని మనం ప్రేమించగలగాలి, అంగీకరించగలగాలి. ఏదో తల వంపు పనులు కాదు. నేను చెప్తాను, పాపం చేస్తేనే తలదించుకో. పాపం చేస్తేనే, అప్పు చేస్తే తలదించుకోవాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చినప్పుడు అప్పు తీర్చాలి అంతే. తీర్చడానికి దేవుడు సన్నిధిలో మొర పెడితే దీనిలో మొరనైనా ఆలకిస్తాడు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు, నీ శరీరానికి ఒక శక్తిని ఇస్తాడు, పని చేయడానికి కృపనిస్తాడు, ఆలోచన చేస్తాడు, తప్పించుకునే మార్గం ఇస్తాడు.
అప్పు చేసిన బంధాలు ఒకవేళ కఠినమైతే వాళ్ళని విడిపించేదానికి కూడా దేవుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ దరిద్ర స్థితి నుంచి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. ఒక ఆమె నాతో చెప్తుంది, ఒకప్పుడు ఎట్లా బతికామక్క, ఇప్పుడు అన్ని లాస్లు వచ్చాయి, మొక్కను చూపించుకోలేకపోతున్నాం. నేనన్నా ఎందుకు వై నీ దీనస్థితి నుంచి నువ్వు పైకి రాలేవా? దేవుడు చెయ్యలేడా? నవోమి అండి అన్ని వదులుకొని పోయింది. నవోమి అంట చిరునవ్వు అని అర్థం కదా. ఎవరో ఏదో అనౌన్స్మెంట్ చేశారు, రొట్టెల గృహమైన ఏ ప్రాంతం అది చూసావా? రొట్టెల గృహం ఎక్కడుండే? నవోమి ఎక్కడుండే చెప్పండి? రొట్టెల గృహం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుండి రొట్టెల గృహం అంటే ఏంటండి? ఎల్లప్పుడూ రొట్టెలు ఉన్నాయి, ఎక్కడ ఎల్లప్పుడు జీవం ఉంది. అక్కడ ఏదో కరువు వస్తుంది, ఏదో గాలి వార్త అంటారు కదా, అది వినంగానే అన్ని తీసుకొని పారిపోయింది భర్తని. మన చాలా మంది ఆడవాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తుంటారు, ఏంటి మా ఆయన నా మాటనే వినడండి. కానీ అసలు అట్లా లేదు. ఆడవాళ్ళ మాట మగవాళ్ళు వింటున్నారు ఈ మధ్య. నవోమి మాట భర్త విన్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన రెండు బాతాలకే ఊపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకెళ్ళిపోయాడు. కొడుకులు ఇద్దరు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు, అన్ని కోల్పోయింది. ఆస్తి లేదు, అందం పోయింది, చిరునవ్వు పోయింది, దుఃఖం వచ్చేసింది. ఆ దీన స్థితిని చూసి దేవుడు పోయి నా మాట వినలేదు అన్నాడా? వదిలేశాడా? ఎప్పుడైనా వదిలేస్తాడా మన దేవుడు? ఆమె సిగ్గుపడిందా తిరిగి రావడానికి? ఆమె ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటో తెలుసా? ముందుగా తను అంగీకరించింది, తప్పు తెలుసుకుంది, వెంటనే తిరిగి వచ్చింది, ఆశీర్వదింపబడింది, కోల్పోయినవన్నిటిని తిరిగి పొందుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంగీకరించు, ప్రేమించు నీ జీవితాన్ని. రెండవది, దేవుడి దగ్గర మొర పెట్టుకో. ఎట్టి పరిస్థితులు మొర పెట్టుకోకుండా ఉండకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 19:17. ఏం చెయ్యాలి చదవమ్మా. సామెతలు 19:17. లేదా? పేదలను కనికరించువాడు కదా. కొంతమంది బ్యాంక్ లో ఉన్న, జోబులో ఉన్న, పర్స్ లో ఉన్న డబ్బు ఇవ్వడానికి చాలా కష్టపడతారండి. ఎవరికి ఇస్తారు? డబ్బున్న వాళ్ళకి ఇస్తారు. పేదవాళ్ళకి ఇవ్వడానికి ఏంటి? వాళ్ళకి. మీకు తెలుసా ఒక మాట? గట్టిగా చదవమ్మా. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించును, వాడి ఉపకారమునకు గట్టిగా చెప్పండి కొట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఒక పేద వ్యక్తికి, తిరిగి ఇవ్వలేని వ్యక్తికి నువ్వు సహాయం చేస్తే దేవుడు నీకు ఇస్తాడట. ఏది కావాలి నీకు? ఇస్తావా ఇవ్వవా? ఆలోచన నీదే, నీకే, నీదే. దేవుడే ఇస్తాడు. దేవుడు ఎలా ఇస్తాడంటే, హిందీలో ఒక మాట, అగర్ భగవాన్ చాహే తో ఆస్మాన్ పోడ్కే దేతా కదా, చప్పడు పోడ్కే దేతా అంటారు. అంటే ఏంటి? దేవుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తే పరలోకం ఇట్లా బద్దలు కొట్టిస్తాడట. కంటైన్ చేయటం కష్టం అవుతాయి ఆశీర్వాదాలు. ఇస్తూనే ఉంటాడు. ఎవరిని కనికరిస్తే? డబ్బున్న వాళ్ళ కదా, వడ్డీ కరెక్ట్ గా కట్టేవాళ్ళ. జాగ్రత్త. డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో ఏముండొద్దు. కొంతమంది లేటుగా వచ్చారు, వాళ్ళకి చెప్తున్నాను. వాక్యం మళ్ళీ చదువుదాం. ద్వితీయోపదేశకాండం 15:4. డివైన్ టచ్ మినిస్ట్రీస్ అంటి కట్టుకున్న ప్రతి ఒక్కరికి, లైవ్ లో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ద్వితీయోపదేశకాండం 15:4. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిశ్చయముగా ఆశీర్వదించును.
కావున నేడు నేను నీకు మీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో మరి ఎక్కడ కూడా నీవు ఎక్కడ అడుగు పెడతా అక్కడ బీదరికము మట్టు మాయమవును గాక. హల్లెలూయా. నో పావర్టీ ఇన్ డివైన్ టచ్ మినిస్ట్రీస్, నో పేదరికము ఇన్ డివైన్ టచ్ మినిస్ట్రీస్. అప్పు ఇచ్చేవారుగా ఉంటాం కానీ అప్పు తీసుకునేవారుగా ఉండం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు చాలు, ఏడ్చిన రోజులు చాలు, కృంగిన రోజులు చాలు, దాక్కున్న రోజులు చాలు కదా. నవ్వుల పాలైన రోజులు కాదు, నవ్విన చోటే దేవుడు నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయం ఒక వ్యక్తికి చెప్పాను, నీ ముందు దేవుడు నన్ను నిలబెడతాడు తొందరగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. సామెతలు 15:16 అయిపోయిందా? కాదు కాదు, 19:17. 19:17. యెహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయనే ప్రతి ఉపకారం చేయను. ఒకటి. రెండవది, ఈరోజు నేను ఇంకా బయటికి కూడా రాలేదు, అప్పుడే గుడిలో పుడతావని యేసయ్యా క్రిస్మస్ పాటలు స్టార్ట్ చేసేసారు అబ్బా. అందుకని దెబ్బకి పడిచీర కట్టేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రిస్మస్ పాట సందడి వచ్చేసింది, అప్పుడే క్రిస్మస్ పాట కదా. ఇప్పుడు చూస్తాను ఎట్లా చేస్తాను క్రిస్మస్ పాట. ఇప్పుడు వాక్యమేనమ్మా. లూకాసు వార్త 14:13. లూకాసు వార్త 14:13. అయితే నీవు విందు చేయనప్పుడు హల్లెలూయా. నన్ను చూడండి అబ్బా, బైబిల్ క్లోజ్ చేసి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విందు చేసినప్పుడు అంటే నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకునేటప్పుడు అని అర్థం. నువ్వు పండుగ చేసుకున్నప్పుడు, ఫంక్షన్ చేసుకున్నప్పుడు అబ్బా ఏంటబ్బా గట్టి చదువు. బీదలను చదవమ్మా. బీదలను, అంగహీనులను, కుంటి వారిని, గుడ్డి వారిని పిలువండి కదా. చూడండి కదా, కొంతమంది లైవ్ లో చెప్పాలో లేదు నాకు తెలియదు, కానీ పండుగ రాగానే పెద్ద పెద్ద వాళ్ళని పిలిచేసి వాళ్ళకున్న స్థాయి స్థితిని బట్టి మాకు ఆశీర్వాదాలు వచ్చేసే వాడు వస్తే అన్నట్టుగా ఉన్నాడు. ఎవరిని పిలవాలి తెలుసా ఇంటికి? నువ్వు ఎలా పోతుంది వాళ్ళ పేదరికం? ఎలా పోతుంది? నేను ఒకరోజు చెప్పాను, క్రిస్మస్ పండగకే ఇంట్లో నేను చికెన్ బిర్యానీ ఏదో చేసినట్టు నాకు రోజు తినడానికి కూర్చున్న సమయంలోనే హఠాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆగు అని అన్నాడు. ఎందుకన్నాడో నాకు తెలియదు. తర్వాత ఒక 2 సెకండ్లకే ఫోన్ వచ్చింది నాకు. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు, నాకు చాలా కావలసిన వ్యక్తి, పెద్ద పేరు మోసిన ఒక సెలబ్రిటీ ఉన్న ప్రాంతం చెప్పదలుచుకోలేదు. అక్కడ ఉంటారు. ఆయన చాలా పెద్ద ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆయన ఫోన్ లో ఏడుస్తున్నాడండి. చాలా బాధ అనిపించింది. కోటీశ్వరుడు, దేనికి కొదువలేదు ఆయనకి. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఏడుస్తున్నాడు. నాన్న ఏమైందంటే, అక్క ఏం లేదక్క, ఏడుస్తున్నాడు. చెప్పయ్యా చెప్పు ఏమైంది అంటే ఆయన చెప్తున్నాడు, నేను అన్నం తినే 3 రోజులైంది. అన్నం తినే 3 రోజులైంది. నాకు చాలా బాధ అనిపించింది. ఏం తక్కువ ఉందా నీకు? ఏం తక్కువైంది? నువ్వు ఎక్కడున్నావు అంటే, నేను రోడ్డు మీద ఉన్నానక్క. మరి పక్కనున్న హోటల్ లేదని, నా దగ్గర డబ్బులు లేదక్క. వాట్? నాకు తెలిసిన వ్యక్తి కాదైనా. ఆయన వ్యక్తి చాలా ఉన్నవాడు. 10 మందికి, నాలాంటి 10 మంది పోషించగల శక్తి ఉన్నవాడు. డబ్బులు లేవక్క. ఏ ప్రాంతంలో ఉన్నావు అని అడిగాను. ఆయన ప్రాంతంలో ఉన్నాడు. నేను వండిన బిర్యానీ, మటన్ కూర, కొన్ని పప్పలు, కేక్ ముక్క, దేవుడు మహిమ కోసం చెప్తున్నా, బాక్స్లో కట్టుకొని నేను ఆ ప్రాంతానికి వెళ్ళానండి.
రోడ్డు మీద ఉన్నాడు, వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి ఆయనకి ఒంటి మీద. అని చెప్తున్నాడు, వారం రోజుల క్రితం నాకు నా భార్య గొడవైంది. ఆమె డైమండ్ నెక్లెస్ అడుగుతుంది, 20 లక్షల రూపాయలు. నేను చెప్పాను, నాకు 1 సంవత్సరం పట్టుద్ది, బిజినెస్ లాస్లో ఉంది, డబ్బులు లేవు నాకు అంటే ఆమె నాకు తిండి పెట్టడం మానేసింది. నా ATM కార్డు తీసేసుకుంది. నాకున్న అన్ని అకౌంట్స్ ఆమె చేతుల్లోనే ఉన్నాయి. నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కానీ నాకు తినడానికి తిండి లేదు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? దరిద్రత స్థితి అంటే ఇదే, పేదరికం అంటే ఇదే. కేవలం డబ్బులు లేకపోవటమే కాదు, మన వాళ్ళు కొంతమంది మనల్ని దీన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంటారు. ప్రియులారా, ఆ దీనులను ఆదుకోవడానికి దేవుడు పండగిస్తున్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువయ్యా. అయితే నీవు విందు చేయనప్పుడు నువ్వు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువండి. మీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగు. ప్రియ బిడ్డ, నీలో ఉన్న పేదరికం కానీ లేదా నీకున్న నీకు ఇంకా ఉన్న దాంట్లో ఆశీర్వాదం అధికంగా పెరగడానికి నువ్వు ఎవరికి చేయాలి హెల్ప్? తిరిగి ఇవ్వని వారికి చెయ్యాలి. తిరిగి ఇచ్చుకోలేరు, వాళ్ళు తిరిగి ఇచ్చుకోలేరు. కరెక్ట్ గా చెప్పాడు స్వామి. నేనే ఆ దీనుడిని. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు దేవుడి మీదనే ఆధారపడతారు. వాళ్ళ దీన స్థితి, వాళ్ళ దరిద్ర స్థితి కాదు, దేవుడి స్థితిలో దీన స్థితి. సమజ్మే ఆయా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిరాకరించొద్దు. వాళ్ళ స్థితిని నువ్వు ఏం చేయాలి? అంగీకరించు, యాక్సెప్ట్ చేయి. ఆ స్థితిలో కూడా ఆ బిడ్డ ఎలా బతుకుతున్నాడో నువ్వు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, 25వ వచనం చదివేస్తావా? నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు అవుతావు. నువ్వు ధన్యుడు అవుతావు. నీతిమంతుల పునరుద్ధానం. చాలు చాలు. ప్రైజ్ లార్డ్. నిర్గమకాండం 22 ఇది ఇంకా జాగ్రత్తగా వినాలి. కోపం వస్తున్న వారు గట్టిగా చెప్పండి, కొట్టండి. వచ్చిందండి. ప్రైజ్ లార్డ్. నిర్గమకాండం 22 విధవరాలినైనను. ఇటు నన్ను చూడు చాలు. ఇంకా లైవ్ లో మళ్ళీ చూసి కొటేషన్స్ రాసుకోండి తర్వాత. హలో, ఇటు చూడమన్నా. నిర్గమకాండం 22 విధవరాలైనను, దిక్కులేని పిల్లలైనను. ఎవరిని చేరదీస్తున్నాం మనం? దిక్కున్న పిల్లల్ని. దిక్కులేని వాళ్ళని చూడాలంటే మనకి ఎంత దిక్కు దోచదు, నాకు ఇష్టం ఉండదా? విధవరాళ్లను, దిక్కులేని పిల్లలని ఏం చేయాలంట? బాధ పెట్టద్దు. పండగ రోజున వాళ్ళు ఎట్లా ఉంటారండి? ఎంత దుఃఖంతో ఉంటారు కదా. అందరున్న ఒంటరితనం వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంట? ఇదిగో నేనున్నాను, ఒక ముద్ద అన్నాం చాలు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవమ్మా ఇంకా. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి ఒకవేళ ఆశపడ్డారు అనుకో, వాళ్ళు వీళ్ళు తెస్తే బాగుండు, వీళ్ళు ఏదైనా కొంచెం ముద్ద పెడితే బాగుండు, కనీసం మాటకి హ్యాపీ క్రిస్మస్ అంటే బాగుండు అని ఆశపడ్డారు అనుకో, ఆశపడి మీరు రాకపోతే బాధపడితే దేవుడికి కోపం వస్తుందని రాయబడింది అక్కడ. నాకు మొరపెట్టినలా నేను నిశ్చయముగా వారి మొరను విందును. వాళ్ళు ఏం మొర పెడతారు తెలుసా? నీ మీద కోపంతో మొర పెట్టారు. ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు చూడటం లేదు కదా అని మొర పెడతారు. అంతకంటే తిడతారా? చేయరు. అది కూడా దేవుడు వింటాడట. విని ఆయన కోపం మన మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. లేవికాండం 25వ అధ్యాయం. లేవికాండం 25వ అధ్యాయం 25, 35, 39.
లేవికాండం 25వ అధ్యాయం. పరవాసినైనను అతిథినైనను పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడే బీదవాడై నీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా మంచి మాట చెప్తున్నాను. ఇంకొద్దిసేపు ముగింపులోకి వస్తాను. ఓకే, మళ్ళీ చదువు అయ్యా. 25. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీ వానికి తిట్టి పంపించు, నిలదీయి. ఎన్నిసార్లు సాయం చేయాలి? నీకు ఇంక ఇదే పనా అని అనొద్దాను. ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే అతన్ని ఆమెను చంపుకొని వచ్చినట్టే. వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు సాధ్యమైనంత సహాయం చేయాలి. చేస్తున్నావా? అప్పుడే డివైన్ టచ్ మినిస్ట్రీ నుంచి పేదరికం పోద్ది, మీ జీవితం నుంచి పేదరికం పోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 35 చదివినా. పరవాసి అదే చదువు 30 చదువు. పరవాసి అయినను అతిథి అయినను 39 చదువు. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు కారణం ఏదైనా సరే అతడు తప్పు చేసాడా సరే, ఏదైనా సరే, నీ సహోదరుడు నీ సహోదరి నీ కుటుంబ సభ్యులు మీకు చాలా ఇష్టం కదా, మీ ఇంటి పేరు వాళ్ళు కదా, చాలా ఉంటది బాగా. మా పేరు లేదు, ఇంటి పేరు లేదే మన వాళ్ళు చదవమా. 39. నీ యొద్ద నివసించి నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల. అమ్మబడిన అంటే ఏంటో అర్థం కాదు తెలుసా? అప్పు బాకీ ఉండిన ఎడల, ఏదన్నా బాకీ ఉండిన ఎడల చదవమ్మా. వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. జాగ్రత్త వినండి, నన్ను చూడండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. వాని చేత బానిస సేవ చేయించుకొన రాదు. కూర్చో. ప్రైజ్ ది లార్డ్. వాని చేత ఏదో ఇంకా ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టు కదా, ఇంత సహాయం చేసి ఇంతగా చేయించుకుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఏదైనా ఈరోజు రాలేనమ్మా, చేత రావట్లేదంటే ఇంకొద్దు మాటలు లైవ్ లో ఉన్నాం. మళ్ళీ చదవయ్యా 39. గుండెల్లోకి దూరాలి. ఈరోజు డివైన్ టచ్ మినిస్ట్రీస్ లో పేదరికం పోవాలంటే, దరిద్ర స్థితి నుంచి పోవాలి అంటే నువ్వు నేను ఎలా బ్రతకాలని నేర్చుకోవాలి. అర్థమవుతున్న వారి చేతులు పైకెత్తండి. నాకు ఈరోజు జీవితం ధన్యమైంది. 39 చదవయ్యా. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని. జాగ్రత్తగా చూడండి, నీ సహోదరుడు నీ జీతగాడు కాదు. నీ సహోదరుడు నీకంటే తక్కువవాడు కాదు. ఒకవేళ అక్క పొజిషన్ లో ఉండి చెల్లి దగ్గర చేయి చేస్తే అక్క పొజిషన్ మారదు. అక్కనే. చెవిగలవాడు సంఘం ఏం చెప్తుందో వినాలి. అన్న పొజిషన్ లో ఉండి తమ్ముడి దగ్గర చేయి చేస్తే అన్న కాకుండా పోడు. అన్ననే, తమ్ముడే కదా. అనిల్ అంబానీ, ఇంకొక అంబానీ ఏంటి, ముఖేష్ అంబానీ జీవితం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. కొన్ని సందర్భాల్లో అంటే అతను తమ్ముడికి పిలిచి చెప్పాడంటే ఈ బిజినెస్ చేయకు లాస్ అవుతుందని, అందులోనే పెట్టాడంట కొన్ని వేల కోట్ల రూపాయలు. లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి ఎవరు తీశారో తెలుసా? అన్ననే. తీసిన తర్వాత ఆయన తక్కువ చూశాడా? చూడలే. పెళ్లిలో సమానంగా నుంచోబెట్టాడు. అన్యుడండి, మనకి నేర్పిస్తున్నాడు. మనం ఎవరికైనా బాకీ పడితే అన్ననో తమ్ముడో చెల్లికో అక్కకో తల్లికో కొడుకుకో బాకీ పడితే వాళ్ళని ఏం చూస్తున్నాం? ఎట్లా చూస్తున్నాం? పురుగులాగా. పోతుందా పేదరికం మన కుటుంబాల నుంచి? లేదు.
లేదు, వాక్యం ఇంకా ఉంటే చూద్దాం. చాలా ఈరోజు ఫైర్లో ఉన్నట్టుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవమ్మా, చదివేసావా? ద్వితీయోపదేశకాండం 10:18 చదువు. ద్వితీయోపదేశకాండం 10:18. బైబిల్ తీసుకోవాలి నాన్న. చదువమ్మా, మీరు చదువు. ఆయన తల్లిదండ్రులను లేని వారికి ఆయన తల్లిదండ్రులను లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి గట్టిగా చెప్పండి కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిక్కు లేదనుకుంటున్నామేమో, దేవుడే వాళ్ళకి దిక్కై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాట్ వి మస్ట్ నాట్ డూ. త్వరగా నేర్చుకుందాం, టైం చాలా అయింది. పేదవాళ్లతోటి ధనవంతులతోటి మనం ఏం చేయకూడదో నేర్చుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 17:5. సామెతల గ్రంథం 17:5. గట్టిగా చదువు. నన్ను చూడండి అందరు. పేదవాడిని, బీదవాడిని, దరిద్ర స్థితిలో ఉన్నవాడిని వెక్కిరించువాడిని వారి సృష్టికర్తను నిందించువాడు, వారు సృష్టికర్తనే నిందించువాడు. ఆపదను చూసి గుండె పగలాల. ఈ రోజు వాక్యంతో గుండె పగలాల్సిందే. పేదరికంలో ఉన్నవాడిని, దరిద్ర స్థితిలో ఉన్న వాడిని, దీన స్థితిలో ఉన్న వాళ్ళని వెక్కిరించి వీళ్ళు బ్రతికింతే, వీళ్ళు బాగుపడ్డు, ఇంకేదో అంటుంటారు కదా. అసలు అబ్బో పొద్దున్న వీడి ముఖం చూశాను, ఈమె ముఖం చూశాను. వినండి జాగ్రత్తగా. వెక్కిరిస్తే ఎవరిని వెక్కిరించినట్టు? ఏకంగా సృష్టికర్తనే. చదవమ్మా. బీదలను వెక్కిరించువాడు, బీదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు. ఒకవేళ వాళ్ళ ఆపదలో ఉంటే, వాళ్ళ కష్టంలో ఉంటే, వాళ్ళ బాధల్లో ఉంటే, వాళ్ళ మీద నిందలు వస్తూ ఉంటే, మనుషులు ప్రవాహంలాగా వాళ్ళ ఇంటి చుట్టూ మోగుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించువాడు. చదువు. సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు, నిర్దోషిగా ఎంచబడడు. అది కెపాసిటీ ఆఫ్ పవర్ పర్సన్. దరిద్రుడు యొక్క స్థాయి ఏంటో తెలుసా? నువ్వు వెక్కిరించిన వాడు దోషి అవుతాడట. సామెతలు 21:13. సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. బైబిల్ మూసేయండి, అయిపోయింది టాపిక్. దరిద్రుడు దీన స్థితిలో ఉన్నవాడు. ఆల్రెడీ చెప్పా, నీ దాకా చేయాల్సి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు తన స్థితిని బట్టి. అతను కానీ ఆమె కానీ నీ దగ్గరకు వచ్చి మొర పెడితే నో 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 కదా, తలుపులు మూసేస్తూ ఉంటారు కదా. ఒక యేసుప్రభు పుట్టాడు ఎక్కడ? అందరు తలుపులు మూసేశాడట. ఒకటి జాలిపడి తొట్టి పశువులు కొట్టం ఇచ్చాడట. అందులో పవళించాడు, అందులో నిద్రపోయాడు, అందులో మరియ తల్లి జోలపాట పాడింది. ఆయన లోక రక్షకుడు అయ్యాడు. ఆ పశువులు కొట్టం ఇచ్చిన మళ్ళీ రిస్టిలో ఉన్నాడా? లేడు. దోషిగా ఎంచబడ్డాడు. నువ్వు ఇరాల్సిన స్థలం ఏంటి? ఒక మనిషి ఇంకొక మనిషి పుడుతుంటే ఆవు గేదెని కంటే పశువుల కొట్టం ఇవ్వాలి. మనిషి కంటుంటే ఇల్లు ఇవ్వాలి. అర్థమైందా మీకు? అది చేయాలి. వాడు మొర పెట్టినప్పుడు నువ్వు మొర ఆలకించకపోతే దోషిగా ఎంచుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈరోజు మా డివైన్ టచ్ మినిస్టర్స్ నుంచి పేదరికం పూర్తిగా వెళ్ళిపోనుగాక. ప్రభా, మేము అందరితో ఎలా ఉండాలో, ప్రైజ్ ది లార్డ్, మేము అందరితో ఎలా ఉండాలో ప్రభా మాకు నేర్పించండి. మా దీన స్థితి, దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని సంపూర్ణంగా విడుదల చేసి ప్రభా నీ పండుగని నిజముగా మహిమకరంగా మర్యాదకరంగా చేసుకొని కృపను దయచేయమని